మీ అందరి దయ వల్ల, తెలంగాణ ప్రజల దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల సినిమా ఇండస్ట్రీలో ముందడుగు వేశాను. అలానే ఒక అడుగు 100 అడుగుల దాకా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే నాకు తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలన్నా ప్రాణం. ఎందుకంటే చాలా కష్టాలు పడి ఉన్నాం. మన తాతల నుంచి, తండ్రుల నుంచి నేను కూడా ఎన్నో కష్టాలు పడాను. సాగునీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నాను. నేను రైతు బిడ్డనే కాబట్టి, నేను చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను. అయితే తెలంగాణ బంగారం అనే సినిమా తీద్దామని చెప్పి నేను వేరే తెలంగాణ పోర్ తెలంగాణ సినిమాలో మోడరేటర్ పనిచేశాను మా గురువు నారాయణమూర్తి గారి దగ్గర. ఆ వేరే తెలంగాణ సినిమా కూడా ఇదే గడ్డ మీద షూటింగ్ చేశాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బంగారం అనే సినిమా తీద్దామని ఆ సినిమా క్లాప్ తీసుకొని, ఆ సినిమా టైటిల్ తీసుకొని సచివాలయం, అదే కేసీఆర్ గారు చెప్తున్నారు కదా బంగారు తెలంగాణ అని, అదే బంగారు తెలంగాణ సినిమా తీద్దామని చెప్పి నేను సచివాలయానికి వెళ్తే 2 నెలలు తిరిగాను నేను. కేటీఆర్ గారి కోసం, కేసీఆర్ గారి కోసం. కనీసం సార్ మీరు బంగారు తెలంగాణ అంటున్నారు కదా, సరే సార్ నేను కనీసం బంగారు తెలంగాణ సినిమా తీస్తాను, నాకు మీకు సహకరించండి సార్, క్లాప్ కొట్టండి అని అడిగితే, ఈ సినిమాలు ఎవరు పట్టించుకుంటారన్నారు కేటీఆర్ గారు. కనీసం ఒక ఫోటో కూడా దిగడానికి టైం. ఇప్పుడు ఎంత గొప్పవాడో నిజంగా మన బలరాం నాయక్ అన్న కూడా అంతే గొప్పవాడి. ఎందుకంటున్నానంటే ఆయన దేవుడు, ఆయన చూడలేదు నేను. మా బలరాం నాయక్ అన్నని కేంద్ర మంత్రి కానుండి ఇప్పుడు ఎంపీ వరకు నేను మహబూబాద్కు వచ్చినప్పుడల్లా కలుస్తాను బలరామన్. ఆయన నిజంగా చాలా, ఆయన ఒక మంత్రికి ఉన్నప్పుడు, ఎంపీకి ఉన్నప్పుడు, నేను ఒక ఎంపీని, ఒక మంత్రిని అసలు మర్చిపోతానండి. ఆ ఫీలింగ్స్ ఏ ఉండదు. ఒక అధికారం ఉన్న నేను ఒక లీడర్ని, ఒక నాయకుడిని, ఒక ఎంపీని, మంత్రిని మర్చిపోతాడండి. ప్రతి పేదవాడు వెళ్తే ప్రతి ఒక్కరికి అన్న, అక్క, చెల్లి నీకేం కావాలని మరీ వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేస్తాడండి. అదే విధంగా ఒక రోజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ట్రైన్ లో పోతున్నప్పుడు పల్లీలు, బఠానీలు, ఈ తామకాయలు, యాపిల్స్ అమ్ముకుంటున్నారు. అట్లాగే విద్యార్థులు, పేదలు, వీళ్ళు టికెట్ లేదని పోలీసు వాళ్ళని చూసి పరుగుని పరిగెడుతున్నారు. అప్పటికప్పటికే వీళ్ళకి నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఇజ్జత్ పాస్ అని తెచ్చాడండి. 5 రూపాయలకే 90 రోజులు ట్రైన్ లో జర్నీ చేసేలాగా. అసలు అది కాదండి నిజంగా మనసున్న మారాలని చెప్పుకోవడానికి. ఆయన గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవండి, అంత గొప్పవాడు. తెలంగాణలోనూ ఒక గిరిజన ముద్దు బిడ్డ అంటే బలరాం నాయక్ అన్నే. అందుకే ఈ బలరాం నాయక్ అన్న పిసిసి అధ్యక్షుడు అయితే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి పేదవాడు ఒక రాజకీయ నాయకుడు అవుతాడు. వీటితో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంచభూతాలనే కబ్జాలు చేశారు. నీళ్లు, ఇసుక, భూమి, రాయి, చెట్లు, మొత్తం భూములన్నీ పేదవాడి భూములు, గుడి భూములు, బడి భూములు, చెరువు శిథిలాలు, అట్లాగే గవర్నమెంట్ భూములు మొత్తం కబ్జాలకు గురయ్యాయండి. ఆ కబ్జా చేశారు ఎవరో కాదు, రాజకీయ లీడర్లే. అందుకే ఆ కబ్జాల నుంచి విముక్తి కల్పించి ఆ భూమిని నిజంగా నిరుపేదలకు అందేలాగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రైతులు చనిపోతున్నారు. అందుకే వాళ్ళ చావుల కారణం ఈ కబ్జాలు, వాళ్ళ రైతుల చావుల కారణం ఈ సాదా బైనామాలు, ఈ ధరణి ముందు. అందుకని ఈ ధరణి తీసేసి ఈ సాదా బైనామాలు పట్టాలు తొలగించి ఈ కబ్జాలు ఉన్న ఏ లీడర్ అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న లీడర్లు గాని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న లీడర్లు గాని, ఎవరైనా గాని, ఎవడైనా లేదండి, రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవద్దండి. ఎందుకంటే రైతు అనేవాడు నిజంగా అమ్మ నాన్న లాంటోడు. అమ్మ అడుగుతేనే అన్నం పెడతాది, కానీ రైతు అడగకుంటేనే మనకు పాలు కావాలా, పూలు కావాలా, పళ్ళు కావాలా, ఏ పంటలు కావాలని మరీ అడిగి మన మార్కెట్ తీసుకొస్తాడండి. అందుకే రైతే వెన్నెముక్క. కాబట్టి రైతుల పరంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే చేతులెత్తి దండం పెడుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా సాదా బైనామాలు తొలగించి ఆ కబ్జా కోరులందరినీ మీరు ఏ శిక్షలు వేస్తారో విధించి మా రైతులందరికీ న్యాయం చేయండి సార్. రైతన్నలందరికీ నమస్కారం. ఎందుకంటే రైతన్నలారా, భూ సమస్యలు పరిష్కారం కాలేదని, సాదా బైనామాల తప్పులున్నాయని, భూ కబ్జాలు చేశారని మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు.
ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకుంటే ఇంటికి పెద్ద దిక్కు వేరు. మీ పిల్లల్ని, మీ భార్యని, మీ అన్నదమ్ములని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని అందరిని బాధ పెడుతున్నారు మీరు. అందుకే మీరు ఎవరు సరిపోవద్దు, బతికి సాధిద్దాం. రేవంత్ రెడ్డి గారిని కొట్లాడి ఆయన దగ్గరికి వెళ్లి ఈ భూ సమస్యలకి పరిష్కారం చేసుకొని ప్రతి రైతుకు న్యాయం చేసుకునేలా చేద్దాం.